ఒక పూలదండలో ఎన్నో పూలుంటాయి. ప్రతి పువ్వుకి దాని ప్రత్యేకత ఉంటుంది. దాని పరిమళం, దాని అందం, దాని ఇండివిజువాలిటీ ఉంటుంది. కానీ ఒక దండలో ఉన్నప్పుడు అవన్నీ ఒకటిగా కలిసిన ఆ దండకి అందాన్ని తెస్తాయి. పూలదండ నిండా మనకి దండాలు ఆ పూల అందం కనిపిస్తూ ఉంటుంది. కానీ కనిపించనిది ఏంటంటే ఆ పూలదండలో ఉన్న అన్ని పూలని కలుపుతున్న దారం. అది లేకపోతే ఆ దండే లేదు. అలాంటి పూలదండలో దారం నా ఆప్తుడు మన జేవికే. నేను నా ఆప్తుడు అనగానే నాకే భయం వేసింది. నా ఆప్తుడు అంటావు, మా ఆప్తుడు కాదా అని ఎవరికి వాళ్ళు అంటారు అని. అందుకే కొంచెం మార్చి మన జేవికే అనేసాను, సేఫ్ సైడ్. అలాంటి వాడు మన జేవికే. అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా వాడి గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఇవాళ వాడి బర్త్డే సందర్భంగా అవకాశం తీసుకుని, ఇంతకుముందు కూడా ఒకసారి ఎప్పుడో అన్నాను నేను ఇదే విషయం. జేవికే అంటే నాకు ఎప్పుడూ గుర్తొచ్చేది పూలదండలో దారమే. ఎందుకు అలా అంటున్నాను అంటే 10 మంది కలిసి ఉండాలి అని వాడికి ఎప్పుడూ ఆ లోపల ఉంటుంది. కానీ మళ్ళీ వాడే కలుపుతున్నట్టుగా మళ్ళీ అవి తెలియకూడదు. మెల్లిగా నాకు ఫోన్ చేస్తాడు, అరే ఇవాళ మనం అందరం కలుద్దామా, నువ్వే వాడితో మాట్లాడి కలవమని చెప్పు. అలా నాకే కాదు, వేరే వాళ్ళకు కూడా ఎప్పుడైనా ఏదైనా ఉన్నప్పుడు వాడు ముందున్నట్టుగా ఉండకూడదు, కానీ అందరూ కలవాలి, అందరూ హ్యాపీగా గడపాలి. అది వాడి నేచర్. చాలా ఆప్యాయం. అసలు కొన్ని గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకో గ్రూప్లో ఎవరైనా ఏదైనా మెసేజ్ పెడుతూ ఉన్నా ఆ మెసేజ్లు వింటూ ఉంటాడు. విన్నాక అందులో సపోజ్ నేనేదో ఒక వాయిస్ మెసేజ్ దేనిలో పెట్టిన, నేనే కావచ్చు, మా బ్రదర్స్లో ఎవరో పెట్టితే వాళ్ళ వాయిస్లో కొద్దిగా కొంచెం అన్హెల్దీగా ఉన్నారేమో అనే డౌట్ వస్తే వెంటనే ఫోన్ చేసి, ఎరా మీ అన్నయ్య నిన్న అందులో ఏదో రికార్డు పెట్టాడు కానీ వాయిస్ ఏంటి కొంచెం ఇదిగా ఉంది, వాడికి ఏమన్నా హెల్త్ బాగాలేదా, అది నాకు బాగాలేదు నీకు బాగాలేదా. ఒక్కోసారి ఏదో గ్రూప్లో టైంకి పెట్టాల్సిన దానికన్నా కొద్దిగా లేట్ అయితే, ఏరా ఇవాళ నువ్వు మెసేజ్ లేట్గా పెట్టావు, ఇంకా పెట్టనే లేదు నువ్వు, ఎందుకు నీకు బాగాలేదా, ఏమన్నా ఇబ్బందిలో ఉందా. ఇలా అంటే అడగడంలో అంతేకాకుండా ఒక్కోసారి వాడు పెట్టిన మెసేజెస్ మనం ఏ అర్ధరాత్రి లేచి మళ్ళీ ఒకసారి అలా చూస్తే మర్నాడు పొద్దున్నే, ఏంటి నువ్వు రాత్రి 12:40కి నా మెసేజ్ చూసావు, అంత దాకా ఎందుకు మెలకుగా ఉన్నావు, ఎందుకంత తొందరగా లేచావు, ఎందుకంత లేటుగా. ఇలా అంటే ఏంటంటే మన పట్ల మనం ఎంత తీసుకుంటామో అంతకంటే ఎక్కువగా ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది ఉంది అంటే కోవిడ్ రోజుల్లో మా బ్రదర్కి కోవిడ్ వచ్చింది, అవి అలాంటివి ఎవరున్నాయో అనుకుంటుంటూ ఏదో ఎవరితో అనుకుంటున్నా కూడా వెంటనే కాల్ చేసి వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు ఎవరైనా చూసుకుంటున్నారా మీరు. తర్వాత నాకెప్పుడో బాగాలేకపోతే మా బ్రదర్కి ఫోన్ చేసి, వాడికి బాగాలేదు, వాడేమో అసలు శ్రద్ధ చేయట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, మీరు తీసుకెళ్ళండి చెప్పండి, మా బ్రదరే నాకు చెప్పాడు, వాడు చెప్తున్నాడు అని. అంటే ఇలా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ పట్ల వాడు అంటే మళ్ళీ అది చేసినట్టుగా తెలియదు, మళ్ళీ వాడు చెప్పినట్టో చేసినట్టో కాకుండా అవి తెలుసుకోవడం, అది ఏదో క్యూరియాసిటీ కొద్దీ తెలుసుకోవడం కాదు, కన్సర్న్ కొద్దీ తెలుసుకోవడం. అది జేవికేది. నేనే కాదు, మీలో చాలామంది, మీరందరూ ఆ పూలే మనందరి కామన్ దండలో అందరూ ఈ ఎక్స్పీరియన్స్ని ఏదో ఒక సందర్భంలో చూసే ఉంటారు. నాకు ప్రత్యేకంగా జేవికే తోటి చిన్నప్పుడు ఐ థింక్ నాకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ని దాటి ఫస్ట్ వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అంటూ మొదలైనది ఐ థింక్ నాకు జేవికేనే. ఆడుతూ పాడుతూ అల్లర్లు చేస్తూ ఏం చేస్తున్నా మేమిద్దరం పక్కపక్కనే ఉంటూ చాలా ఎక్కువగా
ఉన్నాం. అంతేగాక నేను ట్యూషన్స్ చెప్పడము అంటూ నాకంటూ ఒక పెద్ద దీనిలోకి తయారవ్వడానికి ఆది పురుషుడు వాడే. అంటే అప్పటికే మొదలుపెట్టిన వాడు వాళ్ళ క్లాస్మేట్స్ 10-15 మంది ద్వారా కూడా నా దగ్గరికి తీసుకొచ్చి ఒకేసారి ఇంటర్మీడియట్ చదువుతున్న నన్ను ఒక పెద్ద ట్యూషన్ మాస్టర్గా మార్చి నాకు ఒక డిఫరెంట్ నా లైఫ్లో ఒక ఫేజ్ని జరిపేట్టుగా చూసింది కూడా జేవికేనే. అది నాకెంతో తర్వాత ఉపయోగపడింది. అంతేగాక ఒకలాంటి చాలా క్లిష్టమైన పరిస్థితిలో నేను ఉన్నప్పుడు వేరియస్ రీజన్స్ వల్ల నా తోటి సపోర్ట్లో ఉంచిన వాళ్ళలో కొందరు కూడా ఉండలేని పరిస్థితుల్లో నేను నీకున్నాను అంటూ నా పక్కన నిలబడి నాకు చాలా సపోర్ట్ ఇచ్చి, అది దానివల్ల వాడికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనే విషయాన్ని కూడా పక్కన ఉంచి, ఇది నేను నిర్మోహమాటంగా సభాముఖంగా ఇప్పుడు అందరికీ తెలిసేట్టుగా కూడా అంటున్నాను. ఏంటంటే తలుచుకుంటే వాడు మనకి తోడుగా నేను నిలబడి నేను చేస్తాను అనే ఆ ఇది ఇవ్వడం. అలాగే నేనేదో సరదాగా కవితలు అవి రాస్తూ ఉంటే కూడా మరి ఎంతమందితో మాట్లాడి అది ఆర్గనైజ్ చేశాడో నాకు ఇప్పటిదాకా కూడా పూర్తిగా తెలియదు, అసలు ఎలా జరిగిందో కూడా. కానీ ఒక ఘనమైన సన్మానంలాగా అందరిలోనూ నన్ను ఒక పెద్ద కవిలాగా సన్మానించి మన బంధువుల సర్కిల్లో అందరిలోనూ ఆ రకంగా, అంటే ఒకళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం విషయంలోనూ, ఎవరిలో ఉన్నా ఏ టాలెంట్ ఉన్నా దాన్ని ఎంకరేజ్ చేసే ఆ ప్రోత్సాహం ఇవ్వడంలోనూ, అంతేగాక ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి సపోర్ట్గా ఉండడంలోనూ, ఇలాంటి వాటిల్లో అసలు జేవికే అంటేనే మళ్ళీ మళ్ళీ అంటున్న ఒక పూలదండలో దారం. అలాంటి జేవికే బర్త్డే సందర్భంగా వాడికి ఎప్పుడు వాడే అంటూ ఉంటాడు, ఐఎమ్ యంగ్ ఎట్ హార్ట్ అని. అదే విధమైన యంగ్ హార్ట్తో అలా హ్యాపీగా అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలి అని అనను, ఎందుకంటే అన్న అనకపోయినా వాడు చేసేప్పుడు వాడేలాగూ చేస్తాడు. బట్ వాడు హ్యాపీగా హెల్తీగా జీవితం గడపాలి అని మనసారా కోరుకుంటూ మీ అందరి ఎల్ఆర్కే.